సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు తర్వాత, అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కాకుండా తర్వాత ఒక 5 పంచశీల సూత్రాలాగా ఒక 5 పాయింట్స్ తీసుకొని సినిమా ఇండస్ట్రీని కొంచెం దీంట్లో తీసుకొద్దాం, కొన్ని మార్పులు తీసుకొద్దాం అనేలాగా థియేటర్స్ వ్యవస్థను బాగా చేయడం ఒకటి, ఫుడ్ దాని మీద కంట్రోల్ చేయడం ఒకటి, ఆడియన్స్ సంక్షేమమే ఫైనల్ అనుకోవడం ఒకటి, నిర్మాతలకు ఏకఛత్రాధిపత్యాన్ని తీసేసి ఇంకెవడో ఒక రెస్పెక్టఫుల్ వెదర్లో ట్రాన్స్పరెంట్గా ఒక బిజినెస్ జరిగేలాగా చూస్తానని, అట్ ద సేమ్ టైం ఈ బంధుకు సంబంధించి ఎవరైతే ఉన్నాడో వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి దీన్ని కనుక్కుంటానని చెప్పేసి ఒక 5 పాయింట్స్ అయినా దానికి సంబంధించి మనకు లెటర్ చక్కర్లు కొట్టింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు పంపించారా లేదా అది సెకండరీ మ్యాటర్, కానీ 5 కూడా ఇండస్ట్రీని బాగా తీసేలాగా అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా. వాస్తవంగా లెటర్ కూడా వాళ్ళు పంపించిందే, డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది. ఫస్ట్ లెటర్ కాదు ఫస్ట్ తర్వాత కూడా మినిస్టర్ దాన్ని ఎండార్స్ చేశారు. ఓకే. అందులో వాళ్ళ పార్టీ ప్రముఖ, ఎందుకంటే థియేటర్లు బంద్ అనేది ముందు మొదలైంది, ఈస్ట్ గోదావరి తెలిసి ఆయన పార్టీని సస్పెండ్ చేశారు, ఇన్ఛార్జి తొలగించారు, యాక్షన్ యాక్షన్ స్టార్ట్ అయింది. తర్వాత కొన్ని జిల్లాల్లో థియేటర్కి ఎంఆర్ఓని ఆర్డీఓలు పంపించి అన్ని చెక్ చేయించారు. ఒక రకంగా అదే నేను అడుగుతున్నాను. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఎగ్జాక్ట్గా జరిగితే ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టు మల్టీప్లెక్స్ లేవు, మాక్సిమం సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్ ఎక్కడ చూసుకున్నా సరే అసలు నీట్గా కనిపించదు, ఒక బాల్కనీ తప్ప మిగతా అన్ని వరస్ట్గా ఉంటాయి. ఇంకా వాష్రూమ్స్ వీటి గురించి చెప్పాల్సిన పని లేదు. నిజంగా అవన్నీ కరెక్ట్గా ఉంటేనే మేము పర్మిషన్ ఇస్తామని ఎంఆర్ఓలు ఆర్డీఓలు వీళ్ళు చెప్తే అక్కడ థియేటర్స్ పరిస్థితి ఏంటి, ఆ థియేటర్స్ మనుగడ పరిస్థితి ఏంటి అసలు? యాక్చువల్లీ అదే చెప్తున్నా, ఇప్పుడు థియేటర్ ఓనర్ దగ్గర ఉంటే ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటాడు, రెంటెడ్ వస్తే ఏం జరుగుద్ది, నడుస్తుంది కదా, ఎలా ఉంటే ఏంది, మన దగ్గర షో చేస్తారు కదా ఉంటే అనే విధంగా ఇప్పుడు ఉంది. ఓకే. అదే థియేటర్ ఓనర్ నువ్వే అనుకో, ఏం చేస్తావు, నీళ్ళు శుభ్రంగా తుడుచుకుంటావు, లేదంటే పర్యాడు పెట్టి నీట్గా క్లీన్ చేసి తడిపట్టి వేయించుకుని రోజు చేస్తారు. అది తీసుకొచ్చి బయట రెంట్కి ఇస్తే ఏం జరుగుద్ది, మన ప్రాపర్టీ కాదుగా, 4 రోజులు అద్దెకు తీసుకున్నాం, రన్ చేద్దాం, వదిలేద్దాం. ఓకే. నిజంగానే అది చాలా వరస్ట్. అసలు వాష్రూమ్కి అయితే ఎవరు పోలేరు, ఫ్యామిలీతో వెళ్ళాడు ఎవడు ఆ సింగిల్ థియేటర్ వాష్రూమ్కి పోలేడు, అంత వరస్ట్గా ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో చాలామంది అందరూ ఫస్ట్ కలికి జరిగింది, బాగానే జరిగింది. తర్వాత దేవారా రిలీజ్ టైంలో చాలా టెన్షన్ పడ్డారు పవన్, ఎందుకంటే ఎన్టీఆర్ వీళ్ళందరికీ యాంటీ ఉన్నారు, టీడీపీకి చాలా ఇబ్బంది గురి చేస్తారు సినిమాని అని అయింది. అదేమీ జరగలేదు, యాజ్ రిలీజ్ అయింది, సిస్టమ్ ప్రకారం జరిగింది. ఇంకా పుష్ప కూడా పుష్ప పని కథమే, అసలు సినిమాలకే చూశారు. అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ నుంచి అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఆ లోతుపాట్లు తెలుసు కాబట్టి ఆయన సినిమాగా చూశాడు. ఏదైతే ఇప్పుడు తన సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇలా బొందిన పదం వచ్చిందో ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఏదిరా పుష్ప రిలీజ్ అప్పుడు మాట్లాడలేదు, సంక్రాంతికి సినిమా అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఈ బంద్ అనేది ఏంటంటే వాళ్ళ థింకింగ్ కూడా వాళ్ళని తప్పట్టాల్సిన పనిలే, అది వాస్తవం కూడా. వీళ్ళంత దూరం అయితే ఆలోచించలే, పని జరిగిపోద్దని యాంగిల్తో పని మొదలెట్టారు, పని ఇలా బూమరాంగ్ అయింది వాస్తవంగా.